చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ తో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న కవిత విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న బెయిల్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక ఈ రోజు హైదరాబాద్ రానున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర అయితే సంబరాలు కనిపిస్తున్నాయి. మనతో పాటు కార్పొరేటర్ హేమశ్యామల గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి, ఎలా చూస్తున్నారు? ఆల్మోస్ట్ 5 months తర్వాత కవిత గారు వస్తున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు తను జైల్లో ఉండి ఎట్లా ఫైట్ చేస్తుంటే బయట మీరు అందరు కూడా ఫైట్ చేశారు. ఈ రోజు బెయిల్ మీద రావడం ఎలా చూస్తున్నారు? మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. దాంట్లో క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది, ఏదైతే సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి ఎటువంటి ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయలే కారణంగా వారికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఎందుకంటే హైకోర్టుని కూడా అప్రోచ్ అయితే వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి, మహిళ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆమె అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి 5 నెలలుగా బెయిల్ రానియకుండా చేసారు. కానీ సుప్రీంకోర్టు వాటిని అన్నిటినీ కూడా తప్పుపడుతూ ఒక మహిళకి కావాల్సిన హక్కులు, ఏ మహిళ అయినా కూడా మహిళ కాబట్టి తనను 5 నెలల పాటు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఆయన కస్టడీ అయిపోయింది, మీరు ఎవిడెన్సెస్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేరు కాబట్టి వారికి బెయిల్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా అండ్ మాకు నమ్మకం ఉంది డెఫినెట్గా కవిత గారు ఈ కేసులో అసలు ఎటువంటి సంబంధం లేదు, కక్షపూరితంగా వారిని ఈ కేసులో ఇరికించిండ్రు. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయడానికి ఇట్లాంటి చర్యలకు పాల్గొంటారు. బెయిల్ రాకముందు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పరిణామాలు వేరు, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ నుంచి అనేక కామెంట్స్ ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని ఎలా చూస్తారు యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ మెంబర్గా ఆర్ ఒక పొజిషన్ ఉన్న లీడర్గా? అంటే వేరే పార్టీ వాళ్ళకి పని పాటలు లేవు. ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఒక పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. అక్కడ ఉన్న ప్రజల సమస్యలను వదిలేసి రాజకీయం చేస్తూ ఒక కేసు మీద రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎందుకంటే అది ప్రజాక్షేత్రంలో మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా తప్పు పట్టడం అని అంటే సిగ్గుచేటు విషయం. ఒక పొజిషన్లో ఉండి బండి సంజయ్ లాంటి నాయకులు ఒక మహిళ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తప్పు పట్టిండ్రని అంటే మరి వాళ్ళ తెలివేందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది రాజకీయంగా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు చూసేది ఏంటంటే ఇది రాజకీయంగా వాంటెడ్గా కేసీఆర్ గారి ఫ్యామిలీని, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలకి పాల్గొంటారు. సో చూడొచ్చు, కాసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ పబ్లిక్ ఎవరు రానప్పటికీ కూడా ఎప్పుడైతే కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చారు. నిన్న కూడా మనం ఇక్కడ చూసాం సెలబ్రేషన్స్